కోట్ల రూపాయలు సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ 35,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ గత ప్రభుత్వం అడుగుజాడల్లో నడవబోతోందా, లేకపోతే ప్రత్యేకమైన పాలసీ ఏమైనా, ప్రత్యేకమైన విధానం ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండబోతోందా? ఇప్పటి వరకు అందుతున్న లీక్స్ ప్రకారం, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అవకాశం ఉంటే భూములు అమ్మాలి, లేకపోతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకురావాలి, లేదంటే భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలి, లేదనుకుంటే ఇంకా రకాలైన ఏదైతే ఇప్పుడు మద్యం మీద పన్నులు వేయాలి. ఇటువంటి రకాల మార్గాలే అన్వేషిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటువంటి మార్గాలు కనుక పోతే ఖచ్చితంగా గత ప్రభుత్వం అడుగుజాడల్లోనే నడిచినట్టుగా ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉంది అన్న విషయం గుర్తించాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే అంశం మీద డిబేట్లోకి వెళ్దాం మనం. ఇవాళ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాజు నాయక్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నేత, బండారు రామ్మోహన్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు. రైట్, మనం అందరితో ఒకసారి మాట్లాడదాం. అందరికీ వెల్కమ్ అండి. ఫస్ట్ మనం మొదలు పెడితే రాజు నాయక్ గారితో మొదలు పెడదాం. రాజు నాయక్ గారు, మీతోనే మొదలు పెడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టుగా కనబడుతోంది, కానీ ఇవాళ సిచ్యువేషన్ చూస్తే మళ్ళీ మీ అడుగుజాడల్లోనే, గతంలో మీ ప్రభుత్వం ఉన్న అడుగుజాడల్లోనే వీళ్ళు కూడా పోతున్నట్టుగా అప్పులు, ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్ అన్న ప్రస్తావన కూడా వచ్చింది. గతంలో ఏదైతే ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన ఏదన్నా వీళ్ళు కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది? నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే అబద్ధాల పునాదులపైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు మభ్యపెట్టి అబద్ధాలే పరమావధిగా అబద్ధాలన్నీ చెప్పి రైతుల మాఫీ చేస్తా నేను 2 లక్షల రూపాయలని చెప్పేసి ఎన్నికల్లో మాట ఇచ్చి భంగపడి చివరికి ఆయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు నమ్మడం లేదని చెప్పేసి ఊరూరా కాళ్ళకు బల్పం కట్టుకొని ఏ ఊర్లో ఆ దేవుళ్ళు ఉన్నారో ఆ ఊళ్ళలో ప్రతి దేవుడి పైన ఆయన మీద నమ్మకం లేక దేవుళ్ళ పైన ఓట్లేసి ప్రజలను మాయ చేసి మభ్యపరిచే కుట్ర మాత్రం చేయగలిగిండు. 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. గతంలో కేసీఆర్ గారు రైతులకు సంబంధించి ఏదైతే రైతు బంధు పథకం కానీ, లేకపోతే కేసీఆర్ గారు రైతు బీమా కానీ, లేకపోతే కేసీఆర్ గారు రైతులకు 58,29,000 మంది రైతులకు 30,000 కోట్ల రూపాయలు ఎప్పుడైతే రైతు రుణమాఫీ చేసిండ్రో అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఏమన్నారంటే, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, రాష్ట్రంలో ధనికులకు ఏది 100 ఎకరాల ఉన్న భూస్వాములకు కూడా రైతు బంధు ఇచ్చిండు, అదేవిధంగా రాష్ట్రాన్ని మొత్తం కూడా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దమ్ముంటే, ఈరోజు నిజంగా నీ చేతిలో మంత్రదండం ఉంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర బాండ్లను తనఖా పెట్టకుండా, తెలంగాణ రాష్ట్రం పైన అప్పు తీసుకురాకుండా, తెలంగాణలో రుణం తీసుకురాకుండా ఏదైతే రేపు అవ్వబోతున్నటువంటి 39,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే దమ్ముందా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే ఒకవైపు ఏమో గతంలో ఏం మాట్లాడిరు, రైతులకు రుణమాఫీ ఎందుకు, అసలు రైతులకు అన్ని వేల కోట్ల రూపాయలు అప్పెందుకు, రైతుల పేరిట వందలాది ఎకరాల భూస్వాములకు రైతు బంధు ఎందుకని మాట్లాడింది. నేనేమంటున్నానంటే, మరి నిజంగా నువ్వు ఒకవేళ ప్రక్షాళన చేయదలుచుకుంటే ఏవైతే ఆనాడు యూట్యూబ్ గొట్టాలు ఉన్నాయో ఆ గొట్టాలు జర్నలిజం ముసుగులు చాలా మంది ప్రశ్నించారు. ఏమని అంటే, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, రాష్ట్రంలో అసలు వేల కోట్ల మందికి, కోట్లాది మందికి భూస్వాములకు డబ్బులు వేసిండని చెప్పారు. మరి ఈయన మొన్న రైతు బంధు కింద మరి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసిండు, మరి అదే సేమ్ మా దారిలో నడిచిండా లేడా? ఒకటి. రెండవది, రైతులకు సంబంధించి నేను ఏం చేస్తా అని చెప్పిండు ఆయన, రైతులకు ఖచ్చితంగా నేను 15,000 రూపాయల రైతు బంధును అందిస్తా అన్నాడు. ఎప్పుడు అందిస్తారండి రైతు బంధు? ఎప్పుడు అవసరం ఉంటుందండి? రైతు పంట వేసే ముందు వాళ్ళకు పంట పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులు పంట అయిపోయి కళ్ళాల్లో ధాన్యం వచ్చే వరకు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఇంకేమైనా మాట్లాడితే ఏమంటారంటే, పాతకాలంలో ముసుగు దొంగలైనటువంటి వాళ్ళు మాట్లాడుతారు చూడు, లంకె బిందెలు ఉండే, ఆ లంకె బిందెలు ఉన్నాయని చూస్తే వచ్చి ఇక్కడ మేము చూస్తున్నాం ఆ లంకె బిందెలు లేవు, ఏం లేవు అని చెప్పేసి. లంకె బిందెలు ఎవరు వెతుకుతారు, ఏం చేస్తారు అనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. అంటే గతంలో మీరుండి ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ పైన కనీస అవగాహన లేకుండా,
మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా కంట్రోలర్ జనరల్ కూడా ఇచ్చినటువంటి నివేదికలు చదవకుండా రాష్ట్రంలో రాబడులు అప్పులు అవి ఏమో తెలియకుండా ఇష్టానుసారంగా ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడిరు. సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకు ఒక పండగ వాతావరణం ఉంది. అంటే వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అయితే పండగ అని చెప్పేసి కేసీఆర్ గారు నిరూపించిండు. ఎందుకంటే 24 గంటల ఉచిత విద్యుత్కు 36,689 కోట్ల రూపాయలు, రైతు బంధు కింద 70 లక్షల మందికి 73,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా రైతు బీమా కింద 5 లక్షల కోట్ల రూపాయలు, అదేవిధంగా 5 లక్షల ఉచిత బీమా, ఇవన్నీ కూడా 9 ఏళ్లలో 1,34,768 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణలో ఉన్న రైతాంగానికి పంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇక అప్పుడు ఏముండేయండి, 2014 కంటే ముందు ఇక్కడ పంట విస్తీర్ణం ఎంత ఉండే? 1,31,00,000 ఎకరాల పంట విస్తీర్ణం ఉంటే మనము 2023 మేము దిగే నాటికి 2,68,00,000 ఎకరాల పంట. అంటే రైతులు అంటే స్వయాన ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు స్వయాన రైతు కాబట్టి ఖచ్చితంగా నా రైతు బిడ్డల్లో ఆనందం చూడాలని, కళ్ళలో ఆనందం చూడాలని ఆనాడు 68 లక్షల టన్నుల ధాన్యాన్ని పండిస్తే 2023 నాటికి 350 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి ఢిల్లీకి ఔరా అనిపించేటట్టు మేము కొనలేము అని చెప్పేసి చేసే పరిస్థితి ఈ రోజు వచ్చింది. మరి రేవంత్ గారు ఏం చేస్తారు? రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అజయపూడి శ్రీనివాస్ గారు ఎట్లా చూస్తున్నారు? కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఎట్లా చూస్తుంది దీన్ని? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు